మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. ఎందుకు వచ్చిండు దానికి బయటికి తీసుకొచ్చా అన్నాడు ఇచ్చాను ఏం చేస్తున్నాడు నువ్వు తీసుకెళ్ళి రాస్తున్నావు సార్ సక్సెషన్స్ రాస్తున్నాం సార్ బయట థర్డ్ పార్టీ పర్సన్ తో రాపిస్తున్నావు నువ్వు నువ్వు రిటైర్ కాదు ఎస్ఎన్ రమ్మని ఎస్ఐ రిటైర్ అయితే నీకు రాసే అధికారం ఉంది ఇక్కడ నీకు తెలియక ఈయనకు తెలియదా ఈయనకు తెలియదా చూడండి ఇద్దరు ఉండండి ఇక్కడికి ఏం పేరు నీది తమాషాలు పడుతున్నా తలుపులు వేసుకొని లోపల పని చేస్తున్నారు సండే నాడు పని చేసుకోమని ఎవరు చెప్పిండు నీకు జాయింట్ కలెక్టర్ చెప్పిండ కొట్టు జాయింట్ కలెక్టర్ ఫోన్ కొట్టు జాయింట్ కలెక్టర్ కి ఇదే నీకు గుర్తుందా ఏం పని చేస్తున్నావు తెలుసా నీకు థర్డ్ పర్సన్ తీసుకొచ్చి రికార్డు రాపిస్తున్నా అప్లికేషన్ ఆగు అన్ని తెలుసుకున్నా పంచనామా చూడు పంచనామాలు అంతా అప్లికేషన్లు అంట ఏ సర్వే నెంబర్ చూడివి ఏం రాస్తుంది పంచనామాలు అదే చెప్తున్నాం సార్ అదే చెప్తుంటే మీరు అదే రాస్తాను థర్డ్ పర్సన్ ఎక్కడ తీసుకొస్తాయి లోపలికి రాయనికి నాకు సపోర్టింగ్ గా రిటైల్ ఒక ఎంప్లాయీ తీసుకొస్తున్నా సార్ అంటే ఎట్లా రాస్తాను ఎట్లా తీసుకొస్తా థర్డ్ పర్సన్ ని లోపలికి చెప్తున్నా సార్ రాసిస్తే నేను టైప్ చేస్తున్నా సార్ ఇక్కడ ఏం ఇచ్చినారా ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నా సార్ మీరు థర్డ్ పర్సన్ కి తీసుకురామని చెప్తున్నారా ఇక్కడ లోపలికి హలో 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 ఇది మీ థర్డ్ పర్సన్ ని తీసుకొచ్చి రాపించుకోవచ్చా జేసీ గారు మీరు థర్డ్ పర్సన్ ఆర్ఐ తెచ్చుకొని రాపించుకోవచ్చా హలో కలెక్టర్ గారు జేసీ గారు మీరు లైన్ ఉండండి కలెక్టర్ గారు హలో నేను ఎంఆర్ఓ ఆఫీస్ ఉన్నాను మా బాలనగర్లో ఇక్కడ ఆర్ఐ ఉన్నాడు తలుపులు పెట్టుకొని ఒక థర్డ్ పార్టీని తీసుకొచ్చి పంచనామాలు రాపిస్తున్నాడు ఈరోజు సండే నాడు ఆర్ఐ ఉన్నాడు ఏమనంటే జాయింట్ కలెక్టర్ చెప్పిండని చెప్తున్నాడు నాకు మేడం ఈ గోట్ థర్డ్ పర్సన్ ఇన్సైడ్ ఎంప్లాయీ గారు ఏం పేరు బాబు ఇది గిరప్పన్ అంట రిటైర్డ్ పర్సన్ అంటే ఆయన తీసుకొచ్చి లోపల కూర్చుంటుంది Madam, he is the third person, not even an employee. And today is Sunday నాడు వీళ్ళు తలుపులు అదురా ఓపెన్ చేసుకొని రాసుకోవచ్చు కదా తలుపులు లాక్ ఎందుకు చేసుకోవాలి లోపల చేయండి మేడం హీ హాస్ టు బి సస్పెండెడ్ మేడం మోస్ట్ క్రిమినల్ ఇక్కడ జేసీ గారు ఇది యాక్సెప్టబుల్ కాదు థర్డ్ పర్సన్ లోపలికి వచ్చి రాస్తే సండే నాడు అది కూడా సండే నాడు రేపు ఎంప్లాయ్ కాదు కదేనా అవును ఆయన క్లియర్ చేసుకోవాలి సండే నాడు దొరికిందా తలుపులు లాక్ చేసుకొని చేసేదానికి సండే నాడే కూర్చోవాలా అయినా ఇంకొకటి థర్డ్ పర్సన్ ఈయన ఎవరైనా ఎందుకు రావాలి లోపలికి పంచనామాలు రాస్తున్నా లోపల కూర్చొని నువ్వు నేను రెడ్ హ్యాండెడ్ చూసినా నీ హ్యాండెడ్ నేను ఆయన కూర్చోన్నాడు ఆయన దొరికింది ఇక్కడ కూర్చొని జేసీ గారు దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ మీరు యాక్షన్ తీసుకుంటారా రేపు నేను వచ్చి కలెక్టరేట్ ఆఫీస్ ముందు కూర్చోమంటారా నన్ను నేను ఐ టేక్ దిస్ ఇష్యూ వెరీ సీరియస్లీ అవుట్ సైడ్ పర్సన్స్ వచ్చి ఎంఆర్ఓ ఆఫీసర్ రాస్తుంటే దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ అందరు మీరు ప్రస్తుతం ఇక్కడ కూర్చుంటాం ఈయన అక్కడ కూర్చుంటే ఈయన ఏంటంటే ఈయన రాసిండంట ఉండండి నీ సంగతి చూస్తాగా నీ సంగతి చూస్తా మరీ టూ మచ్ సండే నాడు ఓపెన్ చేయి డోర్ ఓపెన్ చేసి గుడికి వస్తే మొత్తం ఈడ పెట్టుకొని సైన్ పెట్టి ఇచ్చేసిండు ఈడంతా దొంగ ఎవరు నేను కొట్లాడి కోట్లు ఎత్తిపించి సైన్ చేపిస్తాడు గుడిది అయ్యప్ప టెంపుల్ దగ్గరది మన పెద్ద గుడి కాదు ఎవరికి ఇచ్చినావు నువ్వు సైన్ చేసి నాకు ఇచ్చినావా నాతో సైన్ చేపించినావా నా లెటర్ వస్తే
ఏదైనా ఎట్లా మర్చిపోతావు నువ్వు? నేను నా రిపోర్ట్ ఇచ్చిన నువ్వు రిపోర్ట్ నాకేడు ఇచ్చావు నువ్వు? అంటే ఆయన దగ్గర రికార్డు ఉందా? మరి ఎందుకని నీకు జాబ్ ఇక్కడ ఆయన తెలియనప్పుడు జాబ్ ఎందుకు సార్, ఇంతకుముందు ఎంఆర్ఓ పని ఏం చేసిండు సార్ కూడా. ఎంఆర్ఓ అనుకుంటా ఆయన. అదే రిటైర్డ్ ఎంఆర్ఓ. డాక్యుమెంట్ అన్ని మాయమైంది కదా, మాయం చేయాలి ఈ సాకు పెట్టుకొని. అరే ఎంత మార్పు వచ్చింది మన ప్రభుత్వం వచ్చినాక. వీళ్ళు ప్రభుత్వం భూములు రిజెక్ట్ చేస్తున్నారంట. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.